వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. స్కాముల్లో ఎన్నో రకాల స్కామ్లు ఈ మధ్య వెలుగులోకి వస్తున్నాయి. కొంతమంది సోషల్ మీడియా ద్వారా ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని కొంతమంది బడా వాళ్ళ పిల్లలని బుట్టలో వేసుకుంటున్నారు. ఏంటి దానికి కారణం అంటారా? డబ్బు సంపాదించడం ఇదొక సులువైన మార్గం అని ఎంచుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఇలాంటి ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి వాళ్ళని బుట్టలో వేసుకుంటున్నారు. ఫేక్ అకౌంట్స్ అంటే అమ్మాయిల పేర్లతో ఉండే ఫేక్ అకౌంట్స్. వీటిల్నే వాళ్ళ ఆయుధాలుగా మార్చుకొని సమయానుగుణంగా బుట్టలో వేసుకుంటున్నారు బడా వాళ్ళ పిల్లల్ని. సో ఎస్టర్డే నైట్ ఒక పబ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. వెలుగులోకి వస్తే కానీ ఇంతటి దారుణమా అని ఎవరు గ్రహించలేని పరిస్థితి. హైటెక్ సిటీలో ఉన్నటువంటి గెలీరియా మాల్లో మోస్ట్ పబ్. ఈ పబ్లో ఒక ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తిని నిండా ముంచేశారు. సుమారు 40,000 రూపాయల బిల్లుని తన చేతిలో పెట్టి కట్టకపోతే పంపేది లేదు అని చెప్పారు. దీని వెనకాల ఏం మోసం ఉందని మీకు డౌట్ రావచ్చు. ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఎస్టర్డే ఈ పబ్కి ఆ వ్యక్తి వెళ్ళాడు. తను స్వతహాగా వెళ్ళలేదు. ఒక అమ్మాయి పిలిస్తే వెళ్ళాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఈ మోస్ట్ పబ్కు చెందినటువంటి ఆ యాజమాన్యం పెట్టినటువంటి అమ్మాయి. ఆ అమ్మాయికి వాళ్ళు ఇచ్చినటువంటి టాస్క్ అదే. నీ అకౌంట్ ద్వారా మినిమం నెలకి ఒక 20 నుంచి 30 మందిని ట్రాప్ చేయాలి. ట్రాప్ చేసి పబ్కి తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత కాస్ట్లీ ఐటమ్స్ మన దగ్గర ఏమున్నాయో అవి నువ్వు ఆర్డర్ ఇవ్వాలి. బట్ నువ్వు ఆర్డర్ ఇచ్చినటువంటి ఐటమ్స్లో ఎలాంటి ఆల్కహాలిక్ ఉన్నటువంటి ఏ ప్రొడక్ట్స్ అయినా నీకు ఇవ్వం. నీకు నార్మల్ ప్రొడక్ట్సే వస్తాయి. బట్ వాటి బిల్స్ మాత్రం ఏదైతే మనం అక్కడ మెన్షన్ చేస్తున్నామో ఆ బిల్స్లో ప్రైజెస్ మాత్రమే ఆ బిల్లులో వేస్తాం. ఇది వాళ్ళ ప్లాన్. వెంటనే ఆ అమ్మాయి అవి ఆర్డర్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఎదురుగా కూర్చున్నటువంటి వ్యక్తికి అవి నార్మల్గా క్యాజువల్గా తను మాట్లాడుతూ బిల్ చేస్తుందేమో అని అనుకుంటాడు. తీరా లాస్ట్కి వచ్చేసరికి తను వాష్రూమ్కి వెళ్ళాలని ఒక అబద్ధం అయితే ఆడుతుంది. వెంటనే తను వాష్రూమ్కి వెళ్ళిన వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ బిల్ పే చేయించుకునే అబ్బాయి ఉంటాడో ఆ అబ్బాయి వస్తాడు. వచ్చి సార్ మీ బిల్ ఎంత అయింది అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి షాక్కి గురవుతాడు. ఎందుకంటే అంతకంత బిల్స్ అక్కడ మెన్షన్ చేసి ఆ అబ్బాయి చేతికి ఆ బిల్ ఇస్తారు. తీరా ఆ అమ్మాయి కోసం వెయిట్ చేస్తుంటే ఆ అమ్మాయి రాదు. ఈ బిల్ ఎందుకు ఇంత క్రియేట్ చేసి ఈ అమ్మాయి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందనే డౌట్ కూడా రాదు. ఖచ్చితంగా ఆ బిల్ పే చేసి వెళ్ళాల్సిందే అని అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఆ వ్యక్తి మీద ఒత్తిడికి గురి చేస్తారు. సో ఇక్కడ స్టార్ట్ ఎక్కడైందో ఈ విషయానికి సంబంధించి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి టిండర్ అనే ఒక యాప్ ద్వారా, ఈ డేటింగ్ యాప్ ద్వారా ఆ అబ్బాయిని టార్గెట్ చేయడం జరిగింది. సో అందులో ఆ అమ్మాయి తనకు పెట్టినటువంటి మెసేజెస్ లాస్ట్ బిహైండ్ చూద్దాం ఒకసారి. హైదరాబాద్ నేను హైదరాబాదే, లెట్స్ మీట్ టుడే. వెంటనే మెసేజ్ చేసిన వెంటనే లెట్స్ మీట్ టుడే అన్నప్పుడు మీరు ఖచ్చితంగా డౌట్ పడి ఉండాల్సింది. ఎందుకంటే అమ్మాయిలు ఈ రోజుల్లో నిజంగా నిజాయితీగా ఉన్న అమ్మాయిలు ఒకసారి ఆలోచిస్తున్నారు ఎవరినైనా కలవడానికి. అది కూడా 2-3 నెలల ఫ్రెండ్షిప్ తర్వాత. మీరు వెంటనే డిసైడ్ అయిపోయి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే తప్పనిసరిగా ఇలాంటి మూల్యం చెల్లించక తప్పదు. ఎందుకంటే మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా అలా కలుద్దామని వెంటనే వెళ్ళిపోవద్దు. ఇక్కడ వేరే అబ్బాయి అడిగాడు. వెంటనే హైటెక్ సిటీ మెట్రో స్టేషన్కి పాస్ మిల్ జానా, వాహ్ పాస్ మే బహుత్ కేఫ్ లాంజ్ ఎవాలా చాల్ లేంగే, కిస్ టైం ఆయోగే ఎంతో హిందీలో పెట్టింది ఈ అమ్మాయి. సో నాకు అర్థమైనంత వరకు అక్కడ ఒక పబ్ ఉంటుంది, సో అక్కడికి వెళ్దాం అని ఈ మెసేజ్లో పెట్టింది. సో దానికి ఫేవరెట్ కలర్తో పూచ్ లేతే బేనే, అంటే ఎలాంటి కలర్ డ్రెస్ వేసుకురావాలని అడుగుతున్నట్టు అనిపిస్తుంది నాకు. సో తన ఫేవరెట్ కలర్ వేసుకొని రమ్మని ఆ అబ్బాయి చాట్ ఎండింగ్లో అయితే ఇచ్చాడు. సో ఇప్పుడు ఈ ఇన్సిడెంట్కి కారణం ఈ చాటింగే. ఈ టైప్లో చాటింగ్ చేస్తున్న అమ్మాయిల్ని అస్సలు నమ్మకండి. నమ్మితే ఖచ్చితంగా మోసపోతారు. సో దీని తర్వాత జరిగినటువంటిది చూద్దాం. దీని తర్వాత జరిగినటువంటిది ఇదే. మొత్తం సర్వం దోచేశారు. ఇప్పుడు ఇక్కడ మెయిన్గా ఆ అమ్మాయి ఇందాక చెప్పినట్లుగానే వచ్చింది, కాస్ట్లీ ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చింది. ఇక్కడ ఒకసారి ఈ ఐటమ్స్కి సంబంధించిన లిస్ట్ కూడా ఒకసారి చూద్దాం. వాటర్ బాటిల్ 100 రూపీస్ అంట, చికెన్ 700,
ఫ్రైడ్ రైస్ 450, యాప్స్లాట్ 600. సారీ, ఇక్కడ 4 ఆర్డర్ ఇచ్చింది, రైట్. ఇక్కడ 4 ఎందుకు ఆర్డర్ ఇచ్చిందో తెలియదు. 2400 రూపాయల జగ్ర మిస్టర్ 10 అంటే ఒక్కొక్కటి 1800, అంటే 10 ఆర్డర్ ఇస్తే 18,000. రెడ్ బుల్ 6 ఆర్డర్ ఇచ్చింది. రెడ్ బుల్ 600 రెడ్ బుల్ 3594, అప్రాక్సిమేట్లీ 3600. ఫ్రైడ్ షాట్ 5 ఆర్డర్ ఇచ్చింది, ఒక్కొక్కటి 2000, అంటే సుమారుగా 10,000. ఓవరాల్గా బిల్ చూస్తే 40,500 అయింది. ఇక్కడ టోటల్ క్వాంటిటీ ఫర్ ది ఫుడ్ ఐటమ్స్ ఓన్లీ 35,222 రూపాయలు. సర్వీస్ ఛార్జ్ ఎక్స్ట్రాగా 3,522 రూపాయలు సర్వీస్ ఛార్జ్ చేశారు. నిలువెత్తు దోపిడీ అంటే ఇదేనేమో. జిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ రెండు కలిపి సుమారుగా 1,740 రూపాయలు. సో ఇది ఈ దోపిడీకి గురైనటువంటి వ్యక్తి తర్వాత ఒక మెసేజ్ అయితే పెట్టాడు. ఒకసారి చూద్దాం ఆ మెసేజ్ కూడా. ఇదే అతను పెట్టినటువంటి మెసేజ్. ఐ వాంట్ టు స్టే అనోనమస్. నేను గుట్టు చప్పుగానే ఉందామని అనుకుంటున్నానని ఇక్కడ మెన్షన్ చేశాడు అబ్బాయి. యాజ్ ఐ కాంట్ రివీల్ మై ఐడెంటిటీ బయట పెట్టుకోవడానికి ఇష్టపడట్లేదు, బికాస్ ఎందుకో వాటర్ ఏదైనా రీజన్ ఉండొచ్చు. బట్ ఐ గాట్ స్కామ్డ్ ఆఫ్ 60,000 రూపీస్. అంటే ఇక్కడ అర్థము 44,000 రూపాయల్లో అతనికి ఎగ్జాక్ట్ బిల్ కన్నా కూడా 16,000 ఎక్స్ట్రాగా వేసి నన్ను మోసం చేశారు అని దీని అర్థం. ఐ ఫౌండ్ ఏ గర్ల్ ఆన్ డేటింగ్ యాప్ టిండర్. ఇదే మొత్తం ఓవరాల్గా ఇప్పుడు జరిగినటువంటి ఈ సంఘటనకి కారణం ఈ డేటింగ్ యాప్. సో డోంట్ బిలీవ్ డేటింగ్ యాప్స్. వీ డిసైడ్ టు మీట్ ఏ హైటెక్ మెట్రో స్టేషన్ హైదరాబాద్. వాళ్ళిద్దరూ హైటెక్ మెట్రో స్టేషన్ దగ్గర కలుద్దామని డిసైడ్ అయ్యారండి. దెన్ వీ వెంట్ టు క్లబ్. దే షీ ఆర్డర్ ఎక్స్పెన్సివ్ విస్కీ అండ్ ఫుడ్. మేమిద్దరం కలిసి పబ్కి వెళ్ళాం. ఆ తర్వాత ఆ అమ్మాయి ఎక్స్పెన్సివ్ ఫుడ్ మరియు ఎక్స్పెన్సివ్ డ్రింక్స్ని ఆర్డర్ చేసింది. షీ ఆర్డర్ 5 డ్రింక్స్ ఫర్ హర్ బ్యాక్ టు బ్యాక్ 5 డ్రింక్స్ని ఆర్డర్ చేసింది. మై టోటల్ బిల్ కేమ్ 16,000. ఇట్ వాస్ మై ఫస్ట్ టైం ఎట్ ఎనీ క్లబ్ ఆర్ బార్, సో ఐ థాట్ ఇట్ మస్ట్ బి నార్మల్ హియర్. సో తనకు అర్థమైంది ఏంటంటే ఇంత బిల్ వచ్చిన తర్వాత అతనికి ఇక్కడ నార్మల్గా జరుగుతున్నట్లు అనిపించలేదంట. ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ దట్ క్లబ్ లైఫ్ వన్స్. ఇంకా జీవితంలో ఆ క్లబ్కి వెళ్ళకూడదని డిసైడ్ చేసుకున్నట్టున్నాడు. బట్ వెన్ ఐ కేమ్ బ్యాక్ ఐ చెక్డ్ ద బార్ ఆన్ గూగుల్ మ్యాప్. అతను ఇంటికి వచ్చిన తర్వాత దాని గురించి ఒకసారి సెర్చ్ చేశాడు. సెర్చ్ చేస్తే అతను ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే ఆల్రెడీ ఒక 2 పీపుల్ అక్కడ స్కామ్కి గురయ్యారు. వాళ్ళు ఆ బార్ నేమ్ చెప్పుకొచ్చారు. ఇక్కడ యాటిట్యూడ్ క్లబ్, లాంజ్, సమ్వేర్ ఇట్ ఈజ్ ద డెవిల్స్ నైట్ క్లబ్. అంటే కొన్ని ప్రదేశాల్లో ఈ పబ్కి మారుపేరుగా ఈ డెవిల్స్ నైట్ క్లబ్ అని కూడా ఉంది. సమ్వేర్ ఇట్ ఈస్ మోస్ట్. ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఈ పబ్ పేరుతో కొన్ని దగ్గరలో ఉంది. అంటే పేరు రకరకాలుగా ఉన్న దీని మూలం మాత్రం ఒక్కటే. బడా పిల్లల్ని ట్రాప్ చేయడం, వాళ్ళ దగ్గర మంచి బిల్ జనరేట్ చేయడం, వాళ్ళని మోసం చేయడం, డబ్బులు ఇవ్వకపోతే బ్లాక్మెయిల్ చేయడం, ఇదే వాళ్ళ మెయిన్ అజెండా. ఇట్ ఈజ్ ఎట్ 4th ఫ్లోర్ ఆఫ్ గెలీరియా మాల్. గెలీరియా మాల్ అంటే హైదరాబాద్లో ఉన్న వారికి అందరికీ క్లియర్గా తెలుసు. ఇది హైటెక్ సిటీలో ఉంటుంది. నెక్స్ట్ హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ హైదరాబాద్. సో ఇది ఆయన చెప్తుంది. సో ఓవరాల్గా దీని సారాంశం ఏంటంటే ఎవరూ మోసపోకండి, ఇలాంటి వాటిని నమ్మకండి. సో బీ అవేర్ ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ చీటింగ్స్. సో తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడు కూడా డేటింగ్ యాప్లో ఒక అమ్మాయి పరిచయమైన వెంటనే కలుద్దామంటే నమ్మకండి. దాని వెనకాల ఎన్నో రకాల మోసాలు దాగి ఉండొచ్చు. ఈ మధ్యకాలంలో ఈ హనీ ట్రాపింగ్ అనేది వెలుగులోకి వచ్చింది. చాలామంది రాజకీయ నాయకుల కొడుకులు, వాళ్ళ పిల్లలు, వీళ్ళందరూ కూడా దీనికి గురై ఆత్మహత్యల వరకు వెళ్ళారు. సోషల్ మీడియా నోబడే చాలా డేంజర్గా ఉంది. దీన్ని మంచి కోసం యూజ్ చేస్తున్న వాళ్ళకంటే చెడు కోసం యూజ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో బీ కేర్ఫుల్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కనే ఉన్నటువంటి గంట బటన్ కొట్టండి. అప్పుడే మీకు అన్ని వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. నేను మీ రామ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.